కోనసీమ జిల్లా అమలాపురం పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత కుటుంబం ఆందోళన చేపట్టింది. కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను అదృశ్యమయ్యాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు చేసి 5 రోజులైనప్పటికీ పోలీసులు స్పందించలేదని పోలీసు స్టేషన్ ఎదుట భార్య, పిల్లలు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గతంలో గంగుమళ్ల కాసుబాబుతో జరిగిన గొడవ కారణంగానే తన భర్త అదృశ్యమయ్యాడని భార్య వాపోయింది. శ్రీను ఆచూకీ తెలిపేంత వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ కుటుంబ సభ్యులు హెచ్చరించారు. అక్కడ ఉండి 2 రోజులు ఇక్కడ ఉండి హైదరాబాద్ వెళ్ళిపోయేవారు. కాసుబాబు గారు, శంకర్ గారు, ఇంకొకరు అప్పన్న అనే ఆయన, ఇంకొకరు కాసుబాబు గారు డ్రైవర్ ఉన్నారండి. ఆయన వీళ్ళందరినీ కూడా వాళ్ళ మీద డౌట్ అండి. ప్రజెంట్ వాళ్ళు కూడా లేరండి. మేము అనుకున్నాం కానీ బయట ఎక్కడ లేరు. మాకు కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళు లాస్ట్ సిగ్నల్ ఎక్కడ ఆగింది అన్నది చెప్పినా మేము కొంచెం మేమైనా కొంచెం చూసుకుంటాం కదండి. మేమైనా మా వాళ్ళ చేత ఎత్తించుకుంటాము. అసలు ఇప్పటికి వచ్చి ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. ఆ బండి గురించి అడిగారు, వాళ్ళు వచ్చి ఇంకోటి ఏదో చూసుకున్నారు. మళ్ళీ మిగతా అసలు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదండి మాకు. ఇప్పటికి 5 రోజులు అయిందండి. మనిషి లేడు, బండి లేదు. అసలు ఏమనుకోవాలి మేము? మొన్న దేశమికి కూడా ఈ గొడవ కింద ఇవి ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి. వెళ్ళిన తర్వాత దీపావళి కూడా లేదు. దీపావళి వెళ్ళిన తర్వాత పొద్దున్న పొద్దులో పోలేటకి వెళ్ళారు మా వదిన అన్నయ్య. వెళ్ళి ఇంటికి 11 నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ అప్పన్న ఉడికి తిరిగాడండి సాయంత్రం. చాలా తప్పండి మన సిఏకి 4 గంటల రూపాయలని చెప్పాడని మనం వచ్చి ఇలా మన బట్టలు చాలా ఎంక్వైరీ చేశారు. సాయంత్రం 10 గంటలకు. కానీ మాకు తెలిసింది ఏంటంటే 6 వరకు ఇది ఏంటది మొన్న రెస్టారెంట్ పేరు ఏంటంటే జీకే రెస్టారెంట్ వెనకాల 2 ముందు ఏం చెప్పి నాకు తెలిసింది. సాయంత్రం 6 గంటలు, నైట్ 9